అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 4000 పెన్షన్ అమలు చేయాలి. రెండు ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్ అమలు చేయాలి. రెండు ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్ అమలు చేయాలి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్పీఆర్డీ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్, కేంద్ర ప్రభుత్వం 4000 పెన్షన్, కేంద్ర ప్రభుత్వం 4000 పెన్షన్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి వికలాంగులకు 10000 పెన్షన్, వికలాంగుల ఐక్యత, వికలాంగులకు 5% రిజర్వేషన్, వికలాంగులకు 5% రిజర్వేషన్, పథకాల్లో 5% రిజర్వేషన్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సమస్యలు వెంటనే కేంద్ర ప్రభుత్వం 4000 పెన్షన్, రెండు ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్, రెండు ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వికలాంగులకు ఇంటి స్థలం. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 6000 పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 300 రూపాయల పెన్షన్ ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా 4000 పెన్షన్ ఇవ్వాలా, రెండు ప్రభుత్వాలు కలిపి 10000 పెన్షన్ వికలాంగులకు ఇవ్వాలా, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలా, ఇంటి స్థలాలను ఇవ్వాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రవేశపెట్టినా 100 మందికి ఇస్తే అందులో 5 వికలాంగులకు ఇవ్వాలా. అట్లా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా. వికలాంగులు నవంబర్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కార్యదర్శులకు ఎంఆర్ఓలకు వినతిపత్రాలు ఇస్తున్నాం. అట్లాగే ఈ నెల 25వ తారీఖు సోమవారం నాడు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా 25వ తారీఖు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలని వికలాంగులకు మేము జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాం.